హెచ్ఎంటీవీ భూమి కోసం కార్యక్రమానికి స్వాగతం. నేను లా ప్రొఫెసర్ మాడభూ శ్రీధర్. భూమి కోసం కార్యక్రమంలో పల్లెటూళ్లలో వ్యవసాయ భూములను సాగు చేసుకునే రైతులకి, వ్యవసాయ కూలీలకి, భూమి ఉన్నవారికి, భూమి లేని వారికి భూమిపైన ఏ విధంగా హక్కులు వస్తాయనే చర్చా కార్యక్రమం ఈ ప్రత్యేక కార్యక్రమం. ఈ రోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు భూమి హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం గురించి మాట్లాడడానికి ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. వారు తహసీల్దార్గా రిటైర్ అయిన పి సోమసుందర్ శర్మ గారు. సోమసుందర్ శర్మ గారు స్వాగతం అండి. వారు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మేనేజర్గా పనిచేస్తున్నారు. అలాగే మన మిత్రులు భూమి హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమంలాగా కృషి చేస్తున్న సునీల్ కుమార్ ఉన్నారు. ఆయన రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ స్టేట్ డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో భూమి హక్కులు లేని వారికి భూమి హక్కులు కల్పించడం ఎలా అనేదే ఏకైక లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తున్నది. మన కార్యక్రమంలో కూడా అసలు ఈ పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం ఏమిటి, ఆ పట్టాదారుకి పట్టా ఎలా వస్తుంది, పాస్ పుస్తకాలు ఎలా వస్తాయి, టైటిల్ డీడ్స్ ఎలా వస్తాయి, ఈ హక్కులను వారు ఎలా వినియోగించుకోగలుగుతారనే అంశంపైన ఈ రోజు కార్యక్రమంలో చర్చ ఉంటుంది. ఈ విషయమై అనుభవజ్ఞులు, చాలా కాలం సీనియర్ అధికారిగా పనిచేసిన వారు, తహసీల్దార్గా ప్రజల సమస్యలతో అనుబంధం ఉన్నవారు, ప్రజల సమస్యల పరిష్కారంతో సంబంధం ఉన్నవారు శ్రీ సోమసుందర్ శర్మ గారిని మనం అడిగి తెలుసుకుందాం. శర్మ గారు చెప్పండి, ఈ పట్టాదారు పుస్తకాల చట్టం 1971 వచ్చింది. 40 సంవత్సరాలుగా ఈ చట్టం గురించి మనం వింటున్నాం. మరి ఈ చట్టం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ఈ చట్టం వల్ల ప్రయోజనాలు పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ప్రయోజనాలు లేకపోతే ఎందుకు ఈ ప్రయోజనాలు మనకు అందడం లేదు? ఈ చట్టం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్బుక్స్ యాక్ట్ 1971 అనేది ఒక చట్టం తయారు చేశారు. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, భూమి కలిగిన ప్రతి ఒక్క రైతుకు ఒక హక్కు, భూమిపైన తన పేరు ఉండాలా అనేటటువంటి హక్కు కలిగించడానికి చట్టాన్ని పొందుపరిచారు. అదే కాకుండా ఆ పట్టాదారుకు ఒక పట్టాదారు పాస్బుక్ ఇస్తే అతని భూములన్నీ ఆ పట్టాదారు పాస్బుక్లో పొందుపరిచి, మరి లోన్స్ ఏవైనా క్రాప్ లోన్స్ కానీ ఏవైనా హైపోథెకేట్ చేసుకొని లోన్స్ తీసుకొని బ్యాంకు ద్వారా తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. దానివల్ల ఇదేగాక టైటిల్ డీడ్, భూమి యొక్క యాజమాన్యపు హక్కును కలిగించడానికి కూడా టైటిల్ డీడ్ అనేటటువంటిది అది కూడా ఇస్తున్నారు. బట్ ఇవి రెండు కలిపి ఒక 15 రూపాయలు చెల్లిస్తే ప్రతి రైతుకు, హక్కు కలిగినటువంటి రైతుకు ఇస్తారు. ఈ హక్కు కలిగిన రైతు అనే దానికి ముందు కొంచెం ఎక్సర్సైజ్ చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎలాగంటే 1A అనేటటువంటి ఒక ఫారంలో ఆ రైతుకు ఉండబడినటువంటి భూములన్నీ 1A ఫారంలో పొందుపరిచి తహసీల్దార్ గారికి ఇస్తే తహసీల్దార్ గారు దాన్ని విచారణ చేసి ఒక 6 గ్రామ సభలు పెడతాడనమాట. ఊర్లో పోయి ఆ గ్రామాలలో గ్రామ సభలు కండక్ట్ చేసి ఇతని నిజమైన యజమానే కాదా అని నిర్ధారణ చేసుకొని డాక్యుమెంట్స్, అతని ఉన్నటువంటి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, రెవెన్యూ డాక్యుమెంట్స్, రెవెన్యూ రిజిస్టర్స్ ఇవెల్లా అన్ని వెరిఫై చేసి ఇతను నిజమైన భూమి యొక్క యజమాని అని నిర్ధారణ చేసి నంబర్ 1 రిజిస్టర్ అనేది దట్ ఈస్ కాల్డ్ ROR రిజిస్టర్, అది తయారు చేస్తాడు. ఈ ROR రిజిస్టర్ను కూడా మళ్ళా గ్రామ సభలలో చదివి వినిపించి ఒక 1B రిజిస్టర్ అనేటటువంటిది తయారు చేస్తారండి. అంటే గ్రామ సభ జరగకపోతే ఈ హక్కుకి డాక్యుమెంట్ వచ్చే అవకాశం లేదా? అట్లా కాదు, గ్రామ సభ జరగడం వల్ల నిజమైన యజమాని కాకుండా వేరే పొలాలను అతన్ని నావి భూములు అని చెప్పుకుంటున్నాడా అనేటటువంటి విషయం బయటపడుతుందనే ఉద్దేశం చేత, అంటే యాక్చువల్గా ట్రూ ఓనర్ ఎవరు దీనికి అనేటటువంటి నిర్ధారణ చేసుకోవడానికని ఆ గ్రామ సభలు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే గ్రామ సభలో ఎవరో చెప్తారు, సార్ అతని భూమి కాదు ఇది, ఈయనది భూమి, ఆయన భూమి ఈయన ఇంక్లూడ్ చేసుకున్నాడు, అలాగా కొన్ని విషయాలు బయటపడతాయనే ఉద్దేశం చేత గ్రామ సభలు పెట్టినారు. గ్రామ సభలలో తేలినాయి కూడా చాలా వాటిలో. నేను కూడా కొన్ని కండక్ట్ చేశాను గ్రామ సభలు, నేను తహసీల్దార్గా ఉన్న రోజులలో. ఆ గ్రామ సభలో చేసి మేము 1B రిజిస్టర్లో నిర్ధారణగా ఇతనే యజమాని, ఈ భూమికి, ఈ భూములకు ఈయన యజమాని అని ఒక నిర్ధారణ చేసి, అందుకోసం ఆయన దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పనిసరిగా 1A అనేటటువంటి అప్లికేషన్ ఫారంలో ఆయనకు ఉండబడినట్టు భూములన్నీ పొందుపరుస్తూ దరఖాస్తు తహసీల్దార్కి ఇచ్చుకోవాలా.
ఆ బేసిస్ చూసుకొని ఆయనకి ఈ భూములు ఉన్నాయా లేదా అనేది మా రెవెన్యూ రికార్డ్స్ ద్వారా మరి గ్రామ సభలలో మరి రిజిస్టర్ డాక్యుమెంట్స్ అతనికి ఇచ్చినటువంటి రిజిస్టర్ డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసి నిర్ధారణ చేసి 1B రిజిస్టర్ రాస్తామండి. దిస్ ఈజ్ ఎ పక్కా రిజిస్టర్. దీంట్లో కనుక మనం అతని పేరు నమోదు చేశామంటే ఈజ్ ది రైట్ఫుల్ ఓనర్ ఫర్ దట్ ల్యాండ్ అని తెలిసిపోతుంది. అప్పుడు 1B రిజిస్టర్ నుంచి పట్టాదారు పాస్బుక్లు తయారు చేస్తాం. ఈజ్ ఎంట్రీస్ మేడ్ ఇన్ ది 1B రిజిస్టర్ ఆర్ ది బేసిస్ ఫార్ ప్రిపేరింగ్ పట్టాదారు పాస్బుక్స్. పట్టాదారు పాస్బుక్స్ తయారు చేసిన తర్వాత పట్టాదారు పాస్బుక్ ఈజ్ నథింగ్ బట్ ఏ పాస్బుక్ ఇన్ ది బ్యాంక్. మనకు ఏ విధంగా డబ్బు దాచిపెట్టుకుంటామో. ఇక్కడ ఇంకొక సందేహం ఉందండి శర్మ గారు. చెప్పండి సార్. ఇప్పుడు పాస్బుక్ ఉన్న తర్వాత మళ్ళీ టైటిల్ డీడ్ ఏమిటి? టైటిల్ డీడ్ పాస్బుక్ టైటిల్ డీడ్ కాదా? ఎస్, కాదు సార్. పాస్బుక్ ఈజ్ ఓన్లీ అనే డాక్యుమెంట్ ఆఫ్ ఆయనకు ఉండేటువంటి రికార్డ్ ఆఫ్ ల్యాండ్స్. ఆయనకి ఇన్ని భూములు ఉన్నాయని మాత్రమే తెలుస్తుంది, కానీ యాజమాన్యపు హక్కును ఇవ్వడానికి లేదు. యాజమాన్యపు హక్కు ఇవ్వాలంటే టైటిల్ డీడే ఇవ్వాలా. పాస్బుక్ ఆధారంగా టైటిల్ డీడ్ ఇస్తారు. సేమ్ ఎంట్రీసే ఉంటుంది, బట్ ఇట్ విల్ బి కౌంటర్ సెండ్ బై సమ్మర్ హయ్యర్ అథారిటీ. ఆర్డీఓ గారు కౌంటర్ సెండ్ చేస్తాడు. దిస్ ఈజ్ ఏదన్నా హైపోతికేట్ చేసుకొని ల్యాండ్స్ లోన్ తెచ్చుకోవాలన్నా బ్యాంకు వాళ్ళు తీసుకోవాలన్నా వస్తుంది. బట్ ఈ పట్టాదారు పాస్బుక్ ఈ టైటిల్ డీడ్ ఉండడం వల్ల రైతుకు యొక్క లాభం ఏమిరా అంటే ప్రతిసారి అడంగల్ ఎక్స్టాట్స్ కానీ ఆర్ఎస్ఆర్ ఎక్స్టాట్స్ కానీ విఆర్ఓస్ దగ్గరికి తహసీల్దార్ల దగ్గరికి నకలు తీసుకోవడం, కాపీ తీసుకొని రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరగడం ఇదంతా ఈ బాధలలో తప్పిపోయి తన దగ్గర తన భూములకు సంబంధించిన రికార్డు ఉంది అనేటటువంటి తృప్తి అతనికి కలిగి అతనికి ఏదైనా లోన్స్ కానీ తెచ్చుకోవడానికి వీలుంటుంది. సో ఏదైనా ఒక రైతు నా పేరు ఈ లెక్క దాఖలాగా ఉంది అని అంటే ఈ ఫీల్స్ వెరీ హ్యాపీ అండి. అటువంటి సదుపాయం గవర్నమెంట్ కలిగించింది. ఇప్పుడు ఇంకొక చిన్న మాట అండి, చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన విధానాన్నంతా అనుసరించాలంటే అతనికి ఆ భూమి తనది అని నిరూపించే ఆధారం కూడా ఒకటి ఉండాలి కదండి రైతుకి. ఒకవేళ అతని దగ్గర ఏ ఆధారం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఏ ఆధారం లేకపోతే అతను ఫస్ట్ రిజిస్టర్ డాక్యుమెంట్స్ అడుగుతాం. నీకు ఎట్లొచ్చింది ఈ భూమి, ఏ విధంగా నీకు సంక్రమించింది అంటే. భూమి సంక్రమించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఒకటి సక్సెషన్ వల్ల వస్తుంది, సర్వైవర్షిప్ వల్ల వస్తుంది, పార్టిషన్ వల్ల వస్తుంది, ఇంకోటి కొనుగోలు వల్ల వస్తుంది. అతను తనకు ఆ భూమి ఏ విధంగా వచ్చిందో చెప్పాలి. చెప్తే అతనికి పట్టా ఇవ్వడానికి కాదు, ఆధారం చూపించాలి. అయితే డాక్యుమెంట్. శర్మ గారు, ఈ విషయాలు ఇంకా మరింత వివరంగా తెలుసుకోవడం ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మనం సునీల్ కుమార్ కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఈ పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం ఏ విధంగా అమలవుతున్నది అనే విషయం. ఇప్పుడు విరామం తీసుకుందాం. తిరిగి స్వాగతం. మనం ఈ పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం గురించి తెలుసుకుంటున్నాం. దీని గురించి మరికొన్ని వివరాలు శర్మ గారిని అడిగే ముందు నేను సునీల్ కుమార్ని అడగదలుచుకున్నాను. అసలు ఈ చట్టం వల్ల ప్రయోజనం ఏ విధంగా ఉంది అని మీరు అనుకుంటున్నారు? ఇంతకుముందు ఉన్న కష్టాలు ఏమిటి, ఆ కష్టాలు ఏ విధంగా తొలగిపోయాయని మీరు అనుకుంటున్నారు? ఇంతకుముందు శర్మ గారు చెప్పినట్లుగా ఈ చట్టం రాకముందు నేను బ్యాంకుకి వెళ్ళి లోన్ తెచ్చుకోవాలన్నా, భూములు అమ్ముకోవాలన్నా, భూమి గురించి ఏం చేయాలనుకున్నా ప్రతిసారి నేను రెవెన్యూ అధికారి దగ్గరికి వెళ్ళాలి, నకలు తెచ్చుకోవాలి, సర్టిఫికేట్. ఇప్పుడు కూడా అక్కడికే కదండి. అంటే అన్ని సార్లు తిరిగే బదులుగా ఇప్పుడు ఒక కాపీతో సరిపోతుంది. అప్పుడు నేను నా అడంగల్ నకలు తీసుకోవాలి, ఇంకేదో కాపీ, 4 రకాల కాపీలు ప్రతి సంవత్సరం తీసుకోవాలి. ఆ చట్టం వచ్చిన ఉద్దేశం ఏంటంటే అన్నిసార్లు రెవెన్యూ యంత్రాంగం దాకా వెళ్లకుండా వాళ్ళ చేతిలోనే ఒక 2 పుస్తకాలు పెట్టినట్లయితే వాటిని ఉపయోగించుకుంటానే చట్టం. ఈ చట్టం ఆబ్జెక్టివ్స్ లో నేను కూడా చదివాను. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగకుండా చేయడం కోసం. ఇప్పుడు వేరే వాళ్ళ చుట్టూ తిరుగుతారు, అది వేరే విషయము. కానీ చట్టం వచ్చిన ఉద్దేశం ఏంటంటే చేతిలో కనుక ఒక ఆధారం పెట్టినట్లయితే వాళ్ళకి మిగతా అన్ని సులువు అవుతాయి అనేది. ఈ చట్టం 2 పనులు చేస్తుంది. ఒకటి, ఆ చట్టం వచ్చిన కొత్తలో ఉన్న రికార్డులన్నింటినీ అప్డేట్ చేయడం, కొత్తగా రికార్డు తయారు చేయడం. ఒకసారి గ్రామంలో ఉన్న అన్ని భూములకు సంబంధించి ఎవరు పట్టదారుగా ఉన్నారు, ఎవరు సాగు చేసుకున్న రికార్డు ఒకసారి తయారు చేస్తారు. తర్వాత ప్రతి సంవత్సరము ఆ రికార్డుని తాజాపరుస్తూ రావాలి. అంటే భూములు కొత్తగా కొనుక్కున్న వాళ్ళు, అమ్మిన వాళ్ళ రికార్డు రాయటం ఒకటి. రెండోది, ఏవైనా తప్పులు కనుక ఆ రికార్డులో ఉన్నట్లయితే వాటిని కరెక్ట్ చేసే మెకానిజం కూడా ఉంటుంది. సో ఇప్పుడు శర్మ గారు చెప్పిన గ్రామ సభలో ఏంటంటే మొట్టమొదటిసారి ఎప్పుడైతే రికార్డు తయారు చేశారో, 1B రికార్డు తయారు చేశారో దానికోసం పెట్టిన గ్రామ సభలు ఇవన్నీ. కానీ ఇప్పుడు నాకు కొత్తగా భూమి నేను కొనుక్కున్నా, లేకపోతే నాకు భూమి వచ్చినా సరే నేను మళ్ళీ నాకు పట్టా రావాలంటే గ్రామ సభ పెట్టాల్సిన పని లేదు. సెక్షన్ 6A దాంట్లో అప్లికేషన్ కనుక పెట్టుకున్నట్లయితే నాకు భూమి వచ్చిన 90 రోజుల లోపల నేను తహసీల్దార్ గారికి అర్జీ పెట్టుకోవాలి. నాకు వారసత్వంగా వచ్చినా, నేను కొనుక్కున్నా, నాకు దానంగా భూమి వచ్చినా ఆయనకు నేను తెలియజేయాలి, నాకు ఈ విధంగా భూమి వచ్చింది, రికార్డులో మార్పులు చేయండి అని. సమస్య ఎక్కడ వస్తుంది? సునీల్, ఒక వ్యక్తి తన సమస్యను అడగడానికి కాలర్ ఫోన్ చేస్తున్నారు. సాయన్న మహబూబ్ నగర్ నుంచి ఫోన్ చేస్తున్నారు. సాయన్న గారు చెప్పండి, మీ సమస్య ఏమిటి? హలో సార్. చెప్పండి.
మా భూమి 6 సంవత్సరాల క్రితం 6 వారాల మార్చుకున్నారు. మాకు ఇప్పుడు తెలిసి ఇంతకుముందు తెలియదన్నా. 6 చట్టం గురించి మీకు ఇంతకుముందు తెలియలేదా? తెలియదు సార్, మాకు తెలియదు. మా వీఆర్ఓ మాకు తెలిసింది మా భూమి వేరే వాళ్ళ ఉందని. మీరు చెప్పండి, వరుసగా చెప్పేసేయండి మీ సమస్య ఏమిటో. అయితే మేము ఎంఆర్ ఆఫీస్ చూసాము దాన్ని. వాళ్ళు మేము వాళ్ళకి అమ్మలేదు, భూమి అయితే అమ్మలేదు కానీ వాళ్ళు వారసత్వాన్ని రాసి 6 వారాల మార్చుకుంటున్నారు పేరు మీద. పట్టదా మేమే భూమి అమ్మలేదు వాళ్ళకి. వాయిస్ బ్రేక్ అవుతుంది, కానీ ఆయన చెప్పిన సరే, ఆ సమస్య ఏమిటో కొద్దిగా అర్థమైంది. ఏంటంటే ఆయన తెలియకుండానే భూమి రికార్డులో మార్పులు జరిగిపోయింది. ఫిజికల్ గా ఆయన పొజిషన్ లోనే ఉన్నారు, రికార్డులో మార్పులు జరిగింది. 6వ చట్టం గురించి తెలియదు, రికార్డు మార్పులు అయినట్టుగా ఆయనకు తెలియదు. అదే మిగతా ఇంకేమున్నా తెలియదు. బట్ ఆయన చెప్పిన ఒక సమస్యలు ఇంపార్టెంట్ ఏంటంటే, నేను ఈ స్టూడియోకి రావడానికంటే ముందు ఒక ఫోన్ కాల్ మహబూబ్ నగర్ జిల్లా నుంచే వచ్చింది. మేబీ మళ్ళీ వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తారేమో. ఆయన చెప్తున్న సమస్య కూడా ఏంటంటే సిమిలర్ లాంటిది. భూమి మీద ఒక వ్యక్తులు ఉంటున్నారు, ఆ వ్యక్తుల పేర్లు రికార్డులో రావు, రికార్డులో వేరే వ్యక్తుల పేర్లు ఉంటాయి, ఆ వ్యక్తులు ఆ భూములు అమ్ముకుంటారు, ఇంకెవరికో చేతులు మారుతాయి. చివరిగా కొనుక్కున్నవాడు భూమి తీసుకుందామని వచ్చేటప్పటికీ ఇక్కడ భూములు ఎవరో కొన్ని తరాలుగా వేరే వాళ్ళు ఉంటున్నారు. అంటే భూమి మీద ఉన్న పరిస్థితికి రికార్డులో ఉన్న పరిస్థితికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న రియాలిటీ, అసలు భూమి రికార్డులన్నీ వచ్చినవే, భూమి మీద ఏముంటే రికార్డులో అది ఉండాలి. కానీ అన్ఫార్చునేట్ గా భూమి మీద ఏముంటే రికార్డులు అది ఉండటం లేదు. కాబట్టి చాలా సమస్యలు వస్తున్నాయి. కొనుక్కున్న వాడికి కూడా నిజంగా భూమి అమ్మిన వాడికి ఉందా లేదా కూడా తెలియట్లేదు. ఎందుకంటే రికార్డు చూస్తేనేమో పలానా వ్యక్తి పేరు ఉంటుంది, ఆయన నుంచి కొనుక్కున్నాను ఉంటుంది. భూమి మీదకి వెళ్తే ఇంకెవరో 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు సాగు చేసుకుంటున్నారు. ఆ సమస్యకి తహసీల్దార్ కూడా వీళ్ళకి ఇంకా చాలా అనుభవం ఉంటుంది. కాబట్టి గత 20-30 సంవత్సరాలుగా రికార్డులు అనేవి రాయటం లేదు. సునీల్ కృష్ణారెడ్డి వరంగల్ నుంచి అడుగుతున్నారు. కృష్ణారెడ్డి గారు చెప్పండి, మీ సమస్య ఏమిటో. హలో అండి. చెప్పండి. హలో చెప్పండి, మీ ప్రశ్న వరుసగా చెప్పేసేయండి, మేమంతా వింటున్నాం. హలో అండి, మా 4 fathers 4 members ఉన్నారండి. హలో చెప్పండి. మా 4 fathers 4 members ఉన్నారు. అంటే ఈ 4 members కి ఇంకా మిగతా మా నాన్నలు కానీ వీళ్ళు సెకండ్ జనరేషన్ మళ్ళీ వస్తుంది కదా, వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీఆర్ ద థర్డ్ జనరేషన్. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ పేరు మీద ఉన్న భూములు అంటే అటు ఇటు ఉంటాయి కదా. కొందరు ఇప్పుడు మా తాతగారి పేరు మీద ఉన్నాయి, వేరే మా చిన్న తాత లేదు అంటే వేరే ఇంకో మా చిన్న తాత పేరు మీద ఉన్నాయి, వేరే వాళ్ళు అట్లా ఆ ప్రాసెస్ లో చేశారండి. ఇప్పుడు ఎవరి పేరు మీద వాళ్ళే కరెక్ట్ గా కన్ఫర్మ్ చేసుకొని, ఇప్పుడు మేము అందరం మనవాళ్ళం ఉన్నాం కదా, మా 4 తాతయ్యలు వాళ్ళు ఉన్నారు కదా, 4 తాతయ్యలు అన్నదమ్ములు లాగా. మీరు అడిగారా కృష్ణారెడ్డి గారు? ఒక మాట వినండి. మీకు పట్టాదారు పాస్ పుస్తకంలో ఏ పేరు ఉండాలి, మేము మనమలము కొడుకులము అని చెప్తూ మీరు దరఖాస్తు చేసుకున్నారా? చేసినామండి. చేసుకుంటే ఏం జరిగింది? ఇప్పుడు గ్రామ కార్యదర్శి అని ఇదంతా సర్వే తీసుకున్నారు. సుమోటో అంటే కొందరు ఇప్పుడు మా దాంట్లో విల్లింగ్ లేరు అన్నట్టు. ఎవరైతే మేము థర్డ్ జనరేషన్ వాళ్ళం ఉన్నాం కదా మన వాళ్ళల్లో, థర్డ్ జనరేషన్ ఉన్నారని మీకు తెలుసండి, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ ఒక ప్రశ్న సార్, ఇప్పుడు ఆ భూములకి పట్టదారిగా మీ తాతల పేర్లు వస్తున్నాయా, మీ తండ్రుల సెకండ్ జనరేషన్ వాళ్ళ పేర్లు వస్తున్నాయా, మీ జనరేషన్ వాళ్ళ పేర్లు వస్తున్నాయా పట్టదారులుగా? లేదండి, తాతయ్య పేర్లు. ఇక్కడ ఆయన చెప్పిన దాంట్లో 2 సమస్యలు ఉన్నాయి సార్. ఒక సమస్యనేమో వాళ్ళ భూమి రికార్డులో ఏదైతే నెంబర్లు ఉన్నాయో, వాళ్ళు సాగు చేసుకున్న భూమి వేరు, వాళ్ళ రికార్డులో నెంబర్లు వేరు, వాళ్ళు పంచుకున్నప్పుడు, వాళ్ళ తాతలు పంచుకున్నప్పుడు. రెండో సమస్య ఏంటంటే వాళ్ళ తాతల పేరు మీద ఉన్న పట్టాలు ఇంకా వీళ్ళ పేరు మీద కావాలి. 2 వాస్తవంగా ఉన్న భూమి వీళ్ళ రికార్డు నెంబర్ మారాలి, రెండోది మ్యూటేషన్ జరగాలి. సో మ్యూటేషన్ అంటే పేరు మార్పు జరగాలి. అంటే వాళ్ళ తాతల నుంచి ఆస్తి వచ్చింది కాబట్టి వాళ్ళు అర్జీ పెట్టుకొని వాళ్ళ పేరు మీద వాటిని మ్యూటేషన్ చేయించుకోవాలి ఒకటి. రెండోది కూడా సర్వే చేయించుకొని ఎవరి హద్దులు వాళ్ళు చూసుకున్నట్టుగా చేసుకోవాలి. అంటే 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి వీళ్ళు తమ సమాచారాన్ని ఇవ్వకపోవడం, వాళ్ళు వచ్చిన సమాచారాన్ని అప్డేట్ చేయకపోవడం. ఈ 2 లేకపోతే మళ్ళీ హక్కుల సమస్య మొదటికి వస్తుందని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు కరెక్ట్ శర్మ గారు, మీరు ఈ సమస్యకు ఎట్లా సమాధానం చెప్తారు? అదే మన సునీల్ గారు చెప్పినట్లు ఫస్ట్ సర్వే చేసుకోవాలా. సర్వే చేసుకొని ఎవరికి ఎంతవరకు హద్దులు ఉన్నాయో అది నిర్ణయించుకొని, తర్వాత ఆ హద్దుల ప్రకారం వాళ్ళ పేర్లు ఉంటే గ్రామ లెక్కల్లో మార్పు చేయించుకునేటటువంటి విషయాన్ని వాళ్ళు ప్రయత్నం చేసుకోవాలి. గ్రామ లెక్కల్లో ఉంటే ఒక లెక్కలోనే కాదు, అడంగల్లో మార్పు చేసుకోవాలా, 1B రిజిస్టర్లో మార్పులు చేయించుకోవాలా, పట్టాదారు పాస్బుక్లు తీసుకోకపోతే దాంట్లో పట్టాదారు పాస్బుక్లు తీసుకోవాలా. ఈ విధంగా అన్ని లెక్కలలో. ఇప్పుడు కృష్ణారెడ్డి ప్రశ్నలో ఇంకొక మాట ఏమిటంటే, సుమోటోగా రెవెన్యూ డిపార్ట్మెంటే సర్వే చేసి
ఆ రికార్డుని తాజా చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? సుమోటోగా సర్వే చేయదు ఆ అప్లికేషనే. అది చెప్పాలి. 250 రూపాయలు కట్టాలి, వాళ్ళు ఫీజు కట్టాలా. 250 రూపాయలు కట్టి దరఖాస్తు చేస్తే సర్వే చేయడానికి వాళ్ళు వస్తారు. ఈ 250 రూపాయలు సరిపోతే సర్వే చేయడానికి అనేది ఇంకొక సమస్య. అది వాళ్ళు చెప్పేస్తారు, సర్వే వాళ్ళు ఇంత నిర్ధారణ చేసి చెప్పేస్తారు, వాళ్ళు ఇంత పైసలే కట్టాలా. కడితే వాళ్ళు వచ్చి సర్వే చేసి రికార్డ్స్ లో నిర్ధారణ హక్కు రాళ్లు కూడా వాళ్ళు చూపించేసి పోతారు పొలం. ఇప్పుడు మీరిద్దరు నిపుణులు చెప్పిన అంశాల ప్రకారం నాకు అర్థమైంది ఏమిటంటే గ్రామ సభ అనేది చాలా ప్రధానం. అవును. ఈ గ్రామ సభ ఎన్ని రోజులకు ఒకసారి జరగాలని ఏమైనా ఉందా? ఈ చట్టంలో గానీ ఏ చట్టంలో గానీ ఏమైనా ఉందా? ఎప్పుడు ఇష్యూ ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. అంటే రెండోసారి గ్రామ సభ ఎప్పుడప్పుడు చేసుకోవచ్చు, కానీ 6వ చట్ట ప్రకారం పట్టాలను గ్రామ సభ పెట్టాల్సిన అవసరమే లేదు. అది వన్ టైం ఎక్సర్సైజ్, నాట్ ఏ కండిషన్ ప్రిసిడెంట్. చట్టం వచ్చిన మొట్టమొదటిసారి మాత్రమే మొదటిసారి రికార్డులు తయారు చేయడానికి గ్రామ సభలు పెట్టాలి. ఇంకా దాని తర్వాత దాంట్లో కరెక్షన్ చేయాలన్నా మ్యూటేషన్ చేయాలన్నా గ్రామ సభతో సంబంధం లేదు. కానీ గ్రామ సభలు పెట్టడం ద్వారా ఏంటంటే రికార్డులను కొంచెం పక్కగా రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఎంఆర్ఓ గారికి అనుమానం ఉంటే గ్రామ సభ ట్రూత్ విల్ కమ్ అవుట్ అండి. ట్రూత్ విల్ కమ్ అవుట్. గ్రామ సభలు పెట్టడం అనేది ప్రజాస్వామ్య పరంగా చాలా అవసరం. కోనేరు రంగారావు కమిటీలో కూడా వారు కూడా చెప్పారు, గ్రామ సభలు పెట్టి నిర్ధారణ చేసుకోండి. ఎందుకంటే ఎవరో ఒకరు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఈ భూమి కాదు వీడిది, అది ఆ విషయం బయటపడేది అక్కడనే, వేరే విధంగా పడదు. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా మనం దాన్ని వెరిఫై చేసుకోవడంలో తప్పులేదు. ఇతనే భూమికి సొంతదారా కాదా అనే విషయం పరిశీలించాల్సి. ఇదంతా బానే ఉంది కానీ శర్మ గారు, ఎన్నాళ్ళు పడుతుంది ఇతను దరఖాస్తు చేసుకుంటే? 2 నెలల 3 నెలల? స్టాచ్యుటరీ కింద ఒక 45 రోజులు పడుతుంది. ఎందుకంటే నోటీస్ ఇవ్వాలి, ఒక వ్యక్తి పైన భూమి నా పేరు చేర్చు అంటే అవతల ఇంకో ఎవడన్నా వ్యక్తి ఉన్నాడా లేదా అనేది చూసుకోవాలి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇతను టక్కున ఇతని పేరు చేస్తే వేరే వాడికి ఉండవచ్చు. అందుకు 45 రోజులు టైం. 45 రోజుల్లో చేయవచ్చు, దాన్ని పూర్తి కంప్లీట్ గా చేయవచ్చు. అంటే నంబర్ ఆఫ్ సర్వే నంబర్స్ ని బట్టి, ఒకటి సర్వే నంబర్ ఉందని అనుకోండి అన్ని రోజులు పట్టదు కూడా. కానీ ఇక్కడ మనం ఇంకొక అంశం కూడా చర్చించుకోవాలి సార్. టైం గురించి మాట్లాడినప్పుడు స్టాట్యూట్ 40 రోజులు అంటుంది. రెవెన్యూ యంత్రాంగానికి కనుక ల్యాండ్ మాత్రం చూడటం మాత్రమే పని అప్పచెప్పినట్లయితే మనం అనుకున్నట్లయితే వాళ్ళ నుంచి 40 రోజులు ఆశించవచ్చు, లేదా 30 రోజులు ఆశించవచ్చు. ఈ రోజున రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రామంలో పేదవాళ్ళకి ప్రభుత్వం ఎవరు అంటే ఎంఆర్ఓనో ఆర్డీఓనో. అంటే రేషన్ కార్డు ఇవ్వాలన్నా ఎంఆర్ఓనో ఆర్డీఓనో, లేకపోతే డ్రింకింగ్ వాటర్ కావాలన్నా ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళకే. సో ఈ రోజున మీరు ఏ రెవెన్యూ అధికారిని వెళ్ళి అడిగినా మీరు ల్యాండ్ రిలేటెడ్ పని ఎంత చేయగలుగుతున్నారు, ఎన్ని రోజులు కేటాయించగలుగుతున్నారు అంటే సంవత్సరం మొత్తంలో 4-5 రోజుల కంటే ఎక్కువ ల్యాండ్ పని చేయలేకపోతున్నా నా అంచనా. ఇప్పుడు రవి అని షామీర్పేట నుంచి అడుగుతున్నారు. రవి అడగండి. హలో సార్, నందగోపాల్ చెప్పండి. నందగోపాల్ గారు సార్, ఇది మా బ్రదర్స్ ఏం చేశారంటే కోర్టులో మా నాన్న సంపాదించిన ఆస్తి కోర్టులో కేసు నడుస్తుంటే వాళ్ళు దొంగతనంగా ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఆ పాస్బుక్లు వాళ్ళ పేరు మీద చేయించుకోండి సార్. కోర్టులో కేసు నడుస్తుంటే చేయించుకొని నా పేరు మీద కొద్దిగా చేయించిండు. ఆ పాస్బుక్లు తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుని ఆ పాస్బుక్లు ఇస్తలేదు సార్. నా పేరు మీద అయిన పాస్బుక్లు, పట్టా పాస్బుక్లు నాకు ఇవ్వడం లేదు. మీరు దరఖాస్తు చేశారా చేయలేదా? మేము పెట్టామండి, అప్లికేషన్ ఇచ్చాము, ఇట్లా కోర్టు నుంచి స్టే కూడా తీసి ఇచ్చాము. వాళ్ళు అంత కాంప్రమైజ్ అయినంత కూడా మాకు పట్టా పాస్బుక్లు ఇస్తలేరు సార్. అదే నేను ఎట్లా పరిస్థితి కావాలండి? నందగోపాల్ గారు, ఇప్పుడు ఇక్కడ 2 సార్. ఒకటి, ఎప్పుడైతే టైటిల్ వివాదం అంటే ఆ భూమి యాజమాన్య హక్కులు ఎవరికి ఉన్నాయో అనే వివాదం వస్తే రెవెన్యూ యంత్రాంగానికి అది తేల్చే పవర్స్ లేవు. పాస్బుక్ టైటిల్ ఇవ్వడానికి వీల్లేదు. సివిల్ కోర్టు తేల్చాలి ఫైనల్ గా టైటిల్ వివాదం ఉన్నట్లయితే. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే టైటిల్ వివాదం నడుస్తుంది, ఎవరికెంత వాటా రావాలో. సివిల్ కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు పాస్ పుస్తకాలు టైటిల్ డీడ్ ఇచ్చేశారు. అలా ఇవ్వటం చట్ట ప్రకారం చెల్లదు. ఒకవేళ అలా ఇచ్చినట్లయితే వాటిని రద్దు చేయించవచ్చు. ఎంఆర్ఓ ఇచ్చారు కాబట్టి ఆర్డీఓకి అప్పీల్ వెళ్ళిపోయి ఇది మా యాజమాన్య హక్కులు మేము కోర్టు వివాదం నడుస్తుంది, ఈ పాస్బుక్ చెల్లవంటే వాటిని రద్దు చేయించుకోవాలి. ఇప్పుడు మనం అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా యాజమాన్య వివాదాలు ఎవరికి ఎంత వాటా రావాలి, ఈ భూమి మీద హక్కుదారు ఎవరో తెలుసుకోవాలంటే దయచేసి మీరు అక్కడికి రెవెన్యూ యంత్రాంగం దగ్గర వెళ్లాల్సిన పని లేదు. సివిల్ కోర్టుకు వెళ్ళి తెలుసుకోవాలి. లేకపోతే ప్రాసెస్ డూప్లికేట్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఇంకొకరిని సివిల్ కోర్టుకు వెళ్తాడు. సో రెవెన్యూ యంత్రాంగం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 6 చట్టంలో ఉన్న పవర్స్ కూడా కొంత లిమిటెడ్ పవర్స్. ఎప్పుడైతే టైటిల్ వివాదాలు ఉంటాయో అది వాళ్ళు తేల్చుకొని వచ్చిన తర్వాత మాత్రమే పట్టాలు పాస్బుక్లు ఇవ్వడానికి అవకాశం. రెవెన్యూ కార్యాలయం ఏం చేయాల్సి ఉంటుంది? మరికొన్ని వివరాలను కొంచెం చిన్న విరామం తీసుకున్న తర్వాత మాట్లాడుకుందామండి. ఇప్పుడు మరొక విరామం భూమి కోసం కార్యక్రమంలో. భూమి కోసం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కరుణాకర్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు మహబూబాబాద్ నుంచి. కరుణాకర్ రెడ్డి గారు చెప్పండి మీ సమస్య ఏమిటో. ఈ 1972 నుంచి మేము కాస్తులో ఉన్నామండి. హలో, చెప్పండి వింటున్నాం. 72లో కాస్తులో ఉన్నామండి. అది 81లో మాకు పాస్ పుస్తకాలు ఇచ్చారండి, పొడుగు పాస్ పుస్తకాలు ఇచ్చారు పట్టేదారిలో.
హలో, వింటున్నామండి, మీరు వరుసగా చెప్పేసేయండి. అయితే ఆ పాస్ పుస్తకాలు ఇష్యూ చేశారండి. 92 తర్వాత సీలింగ్ ల్యాండ్ అని చెప్పేసి మళ్ళీ పాస్ పుస్తకాలు ఇష్యూ చేశారండి. అదే సర్వే నెంబర్ మీద. అయితే 72 నుంచి మేము కాస్తులో ఉన్నాం దాంట్లో. అయితే 92లో అవి పాస్ పుస్తకాలు ఇచ్చారు సీలింగ్ ల్యాండ్ అని. ఇప్పుడు అవి 30 years అవుతున్నది. మేము అమ్ముకోవడం కూరుతుందా లేదండి అది? అంటే ఆయన సమస్యలో చివరికి క్లారిటీ లేదు. అంటే మీరు పాస్ పుస్తకం, మీకు పట్టదారు పాస్ పుస్తకం ఉందని చెప్తున్నారు, పాత చట్టం కింద ఇచ్చి ఉన్నది. తోక పాస్ పుస్తకాలు, పొడుగు పాస్ పుస్తకాలు అంట. కొత్త చట్టం వచ్చిన దగ్గర మార్చారు. పల్లెటూళ్ళలో అది తోక పాస్ పుస్తకాలు చాలా ఫేమస్ అవి. సో ఇప్పుడు కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఆయన అంటున్నారు సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ అంటే మీరు సీలింగ్ ల్యాండ్ అని పోయిందా అది? అంటే మీరు ఆ చివరి క్లారిటీ. అమ్మిన అతను సీలింగ్ ల్యాండ్ లో ఇచ్చేసారండి అది. అమ్మిన అతను సీలింగ్ ల్యాండ్ మీకు అమ్మారా? మాకు అమ్మాడు, మళ్ళీ తర్వాత సీలింగ్ ల్యాండ్ లోకి ఇచ్చేసాడు పట్టేదారు. తీసేశారు. అంటే సార్ అది సీలింగ్ జరిగిన మాకు అర్థమవుతున్నది ఏంటంటే అది ఎవరైతే దగ్గర నుంచి కొనుక్కున్నారో అది సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్, అంటే మిగులు భూమి, అది మిగులు భూమి కింద ఆయన డిక్లేర్ చేశాడు. అదే భూమిని వీళ్ళకి అమ్మారు. కాబట్టి ఇప్పుడు రెండోసారి పాస్ పుస్తకాలు వీళ్ళు వెళ్ళినట్లయితే కొత్త పాస్ పుస్తకాలకి రెవెన్యూ రికార్డుల ప్రకారం సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ అని ఉంటుంది, కానీ గవర్నమెంట్ ల్యాండ్ అవుతుంది. వీళ్ళకి పాస్ పుస్తకాలు టైటిల్ వచ్చే అవకాశం లేదు. రెండోది ఆ తోక పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వ్యాలిడ్ కాదు. కొత్త చట్టం వచ్చిన తర్వాత ఈ కొత్త పాస్ పుస్తకాలు మాత్రమే వ్యాలిడ్. అది కనుక సీలింగ్ సర్ప్లస్ భూమి అయినట్లయితే ఆయన కొనుక్కున్నది కూడా చెల్లదు. ఎందుకంటే గవర్నమెంట్ భూములు ఎలా కొనుక్కుంటారు? ఆయన పాస్ పుస్తకం వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ కనుక అది సీలింగ్ మిగులు భూమి కాకుండా ఉండి ఆయనకు పాత పాస్ పుస్తకాలు ఉన్నట్లయితే అవి ఆధారాలు అయితే కొత్త బుక్ తీసుకోవడం. ఇంకొక పాయింట్ కూడా ఉంది ఆయన అడిగిన ప్రశ్నలో. 1972 నుంచి అతను పొజిషన్ లో ఉన్నాడు. దానివల్ల ఏమైనా మారుతుందా? ప్రభుత్వ భూమిని మీరు 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి సాగు చేసినా కానీ 30 ఏళ్ళు దాటితే అది వేరే విషయాన్ని మనం మాట్లాడొచ్చు. కానీ 30 ఏళ్ళు దాటింది కదా. 30 ఏళ్ళు మరి ప్రభుత్వం ఆ మధ్యలో నోటీసులు ఇచ్చి ఉంటుంది, ఇంకేదో ఉండుంటది. అబ్జెక్ట్ చేయకుండా మాత్రం ఉన్నట్లయితే అప్పుడు 30 ఏళ్ల తర్వాత అడ్వర్స్ పొజిషన్ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ నాకు తెలిసినంత కాలం ప్రభుత్వం ఒక నోటీస్ అన్న ఇచ్చి ఉంటుంది. ఆయనకి అందుండకపోయినా కానీ ప్రభుత్వం ఒక యాక్షన్ తీసుకొని ఉంటుంది. సో ఆ ప్రభుత్వమైన ఆక్యుపై చేసుకున్నాడు కదా, ఆయన ఎంక్రోచర్ అవుతాడు తప్ప పట్టదారు కాడు. మళ్ళీ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద కేసు పెట్టి అసలు ఆయన భూమి నుంచి కూడా తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఇంకొక కాలర్ ఉన్నారు, ఎమాన్యుయల్, మహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతున్నారు. ఎమాన్యుయల్ గారు చెప్పండి. సార్ మాది సార్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సార్, దరూర్ మండల్ సార్. మాడా నుంచి ఏం చేసినారంటే సార్, ఎస్టీలకు వచ్చేసి మాడా నుంచి 40 ఎకరాలు కొనిచ్చినారు సార్. చెప్పండి. 40 ఎకరాలు కొనిచ్చింటే ఏమైంది సార్, వాళ్ళకి 13 మంది మాత్రం పొజిషన్ చూపించినాం సార్. వాళ్ళకి ఉన్న కాడికి ఆ నంబర్ ని ఆ సర్వే చేసి ఆ నంబర్ ఎక్కడెక్కడ ఉన్నా ఆ నంబర్ చూపించినాము. కాకపోతే మిగతా ఒక 7 మందికి మాత్రం చూపించలేకపోతున్నాం సార్. ఆ నంబర్ లో ఇంతకుముందు ఎస్టీ వాళ్ళే ఉన్నారు సార్ పొజిషన్ లో. చూపించలేకపోవడం అంటే ఏంటి? రికార్డు లేదా, లేకపోతే నిజంగా వాళ్ళు పొజిషన్ లో లేరా? ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో సార్, ఆ రైతు 40 ఎకరాలు అమ్మినాడు కదా సార్ 20 మందికి ఎస్టీలకి, ఆయనదే పొలం అని అమ్మిచ్చినారు సార్. రికార్డులో కూడా అట్లనే ఉందా? అవును సార్, రికార్డులో కూడా ఆయన వాళ్ళదే ఉంది సార్, అన్నింటిలోనే పేరు ఉంది. కాకపోతే పొజిషన్ లో మాత్రం ఎస్టీ వాళ్ళే ఉండరు సార్. సరే, ఇక్కడ సమస్య ఏంటంటే ఐటీడీఏ వాళ్ళు ట్రైబల్స్ కి ఇవ్వటం కోసం అంటూ 42 ఎకరాల భూమి కొన్నారు ఒక భూస్వామి దగ్గర నుంచి. కొని అది ఒక 20 మందికి ఇవ్వడానికి కోసమని లిస్ట్ కూడా తయారు చేశారు. కానీ భూమిని వెంటనే వాళ్ళకి చూపించాలి. అలాట్మెంట్ పట్టాలు ఇచ్చేసారు కానీ భూమి ఫిజికల్ గా చూపించాలి, అంటే వాళ్ళు లొకేట్ చేసి చూపించాలి. ఈ రోజున చూపించడానికి వెళ్లేసరికి వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఆల్రెడీ ఆ 42 ఎకరాల్లో ఒక 11 ఎకరాల భూమి వేరే గిరిజనులు ఆల్రెడీ దున్నుకుంటున్నారు. అది ఎప్పటి నుంచి దున్నుకుంటున్నారంటే ఆయన భూమి అమ్మడానికంటే ముందు నుంచే వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు భూమి కొనుక్కున్నప్పుడు కనుక చూసి కొనుక్కున్నట్లయితే భూమి మీద వేరే వాళ్ళు ఉన్న విషయం తెలిసేది. ఇప్పుడు ప్రభుత్వం కదా, ప్రభుత్వం చూసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి. ప్రభుత్వం కూడా డబ్బులు పెట్టి కొన్నది, అదేం అక్వైర్ చేసింది కాదు ఎస్టీలకు పంచడం కోసం. ఇప్పుడు అక్కడ సమస్య ఏంటంటే 42 ఎకరాల భూమి మాత్రమే ఉంది, 20 మంది బెనిఫిషరీస్ ఉన్నారు. వీళ్ళతో పాటుగా ఇంకొక 10 మంది భూమి సాగు చేసుకుంటారు. అంతమందికి ఆ భూమి పంచడం కుదరదు. ఇప్పుడు మీకున్న ప్రభుత్వ పథకాల ప్రకారం ఎవరైతే ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి ఆ భూమి ఇప్పించే అవకాశం ఉంది. ప్రభుత్వ భూమి కాదు ఇది, కొన్న తర్వాత ప్రభుత్వం కొన్న తర్వాత అయింది. కానీ కొన్న తర్వాత అది ప్రభుత్వం ఎలా అవుతుంది, ఆల్రెడీ కొంతమందికి అసైన్ చేశారు. అది అసైన్మెంట్ భూమి ఇచ్చేసారు, దాన్ని భూమి కొని ఇచ్చేసారు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆ 11 మందికి మీరు భూమి నుంచి తొలగిస్తారా, లేదా ఇంకో కొంతమంది ఎవరైతే ఎలిజిబుల్ గా లిస్ట్ లో ఉన్నారో వాళ్ళకి వేరే భూమి అయినా చూపించాలి. లేకపోతే వీళ్ళని కనుక 11 తొలగిస్తే 30-40 ఏళ్లుగా ఆ భూమి మీద ఉన్న వాళ్ళు అన్యాయం అయిపోతారు. ఇక్కడ అగైన్ మీకు కనపడేది రికార్డు సమస్య. భూమి రికార్డులో చూసినప్పుడు భూస్వామి పేరు ఉంది, పట్టదారిగా ఆయన పేరే ఉంది, సాగుదారిగా ఆయన పేరు ఉంది, ప్రభుత్వం కొనేసింది. కానీ వాస్తవంగా ఆ 42 ఎకరాల్లో 11 ఎకరాలు వేరే వాళ్ళు సాగులో ఉన్నారు. కానీ ఇది ప్రభుత్వపరమైన సమస్య, ప్రభుత్వ పరంగా పరిష్కరించే అవకాశం అయితే ఉంది. ఆ 11 మందికి కావాలంటే ఇంకో భూమి కొనివచ్చు, వేరే భూమి కొనివచ్చు. ఇంకొక కాలర్ వెయిట్ చేస్తున్నారండి, వంశీకృష్ణ గారు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి మీ సమస్య. సార్ కరీంనగర్ మండల్ తిమ్మాపూర్ మండల్లో, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల్లో
ఒక ల్యాండ్ అసైన్ ల్యాండ్ మేము అగ్రిమెంట్ చేసుకున్నాం సార్. అసైన్ ల్యాండ్ మేము అంటే మాకు అసైన్ ల్యాండ్ అని తెలియకుండా అగ్రిమెంట్ చేసుకున్నాము. అసైన్మెంట్ ల్యాండ్ తెలియకుండా కొనుక్కోవడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాము. అయితే తీరా రికార్డ్ చూస్తే 1958 లో వాళ్ళ తాత వాళ్ళకి ఇనాం కింద ఇచ్చారు సార్. వాళ్ళు బ్రాహ్మిన్స్. అయితే వాళ్ళ పారంపర్యంగా ఇప్పటి వరకు ప్రెసెంట్ మోటేషన్ చదువుకుంటూ 3 సార్లు చేంజెస్ వచ్చాయి సార్. వాళ్ళ పేర్లు కూడా మారుతున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ మన వాళ్ళ పేరు మీద మా పేర్లు మారాయి. తర్వాత వాళ్ళకి పాస్బుక్లు ఇష్యూ అయ్యాయి. వాళ్ళ ద్వారా మేము అగ్రిమెంట్ చేసుకున్నాం సార్ కొనడానికి. కొన్నారా కొనలేదా? కొనడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ తర్వాత కొనుక్కున్నారా లేదా అని అడుగుతున్నాను. కొనుక్కున్నాం సార్. ఎందుకు కొనుక్కున్నారు? ఇంత తెలిసిన తర్వాత, వాళ్ళ భూమి అని తెలిసిన తర్వాత, ఇన్ని రికార్డులు మారినాయి, వాళ్ళ పేరు మీద ఉంది 3 తరాల నుంచి, మీకే తెలుసు అవన్నీ. బట్ ఇప్పుడు సమస్య ఏంటి? కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో అది అసైన్ అని చెప్పి రిజిస్ట్రేషన్ లా చేయరాదు అని అంటుంది సార్. చెప్పు, మీరు చెప్పండి సార్ దానికి సమాధానం. అసైన్మెంట్ భూములు కొనరాదు అమ్మరాదండి. ఇనాం భూమి ఇది. ఆయన 2 చెప్తున్నారు. ఒకటి ఇనాం భూమి అంటున్నాడు, తర్వాత అసైన్మెంట్ భూమి అంటున్నాడు. ఒకవేళ అది అసైన్మెంట్ భూమి అయినట్లయితే శర్మ గారు చెప్తున్నట్లుగా పిఓటి చట్టం ప్రకారం, ఏపీ అసైన్ ల్యాండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 77 ప్రకారం అసైన్మెంట్ భూములు కొనరాదు. కొన్నట్లయితే సబ్ రిజిస్ట్రేషన్ చేయడు. ఒకవేళ నువ్వు ఇప్పుడు కొనుక్కున్న సరే ఎప్పటికైనా సరే ఆ భూమి తిరిగి తీసుకొని ఎవరికైతే ఒరిజినల్ అసైన్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. కానీ అది ఇనాం భూమి అయితే పరిస్థితి మారుతుంది. ఇనాం భూమి పట్టా తీసుకోవాలా, తహసీల్దార్ పట్టా ఇవ్వాలా. సెక్షన్ 7 కింద ఇనాం సబాలిషన్ యాక్ట్ అని ఒకటి ఉంది, 1956 యాక్ట్ ప్రకారం సెక్షన్ 7 ప్రకారం పట్టా ఇవ్వాలి తహసీల్దార్. పట్టా ఎవరికైతే ఇనాం వచ్చిందో అతనికి ఇవ్వాలి. నా పట్టా ఉంది, ఇనాందారుడు అయి ఉండి ఓఆర్సీ తెచ్చుకొని పట్టా కనుక తెచ్చుకున్నట్లయితే పట్టా ల్యాండ్ అవుతుంది. ఆయన అమ్మవచ్చు కొనొచ్చు. ఈయన కనుక ఎవరికో ఇచ్చేసిన భూమి అది. బట్ ఇనాం ల్యాండ్ యూ కెన్ ఓన్లీ సెల్ ఇట్. అప్పుడైనా మీకు ఓఆర్సీ వచ్చి పాస్బుక్ టైటిల్ ఉంటే వాళ్ళు అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఈయన కొనుక్కున్నది కనుక ఇనాం భూమి అయి ఉండి ఆయన కొనుక్కున్న వాళ్ళకి పాస్బుక్ టైటిల్ ఉన్నట్లయితే ఈయన కొనుక్కున్నది చెల్లుతుంది. అది అసైన్మెంట్ భూమి అయితే చెల్లదు. సరే, అనంతపురం నుంచి శ్రీరామరెడ్డి గారు అడుగుతున్నారు. ఆయన మీ ప్రశ్న ఏంటో చెప్పండి శ్రీరామరెడ్డి గారు. సార్ నమస్తే సార్, మేము అనంతపురం నుంచి మాట్లాడుతున్నాము. కానీ నా ల్యాండ్ కోదాడ్ అని నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఉన్నది సార్. హలో చెప్పండి. నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఉన్నది. అది జస్ట్ ఇప్పుడు ఆ ఊరు కొద్దిగా పెద్దదే, హౌసింగ్ అంతా వచ్చింది. కానీ అది ఎప్పుడో 25 years నుంచి నా పేరు మా హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నది కొద్దిగా పొలము. దాని పక్కన తను ఖాళీ ప్లేస్ అని 4 acres రిజిస్టర్ చేయించుకున్నాడు ఈ మధ్యన 1 month క్రితం. ఎవరితో రిజిస్టర్ చేయించుకున్నాడు? 4 acres చేయించుకున్నాడు. ఆ 4 acres ఖాళీ స్థలం అని చేయించుకున్నాడు, కానీ దాని చుట్టూ ఇల్లే ఉన్నాయి అన్ని. అది చెల్లుతుందా లేదా? ఆ స్థలంలో మీ స్థలం ఉందా? ఆయన రిజిస్టర్ చేయించుకున్న స్థలంలో అంటే సర్వే చేయించుకుంటే నా స్థలం కూడా కొద్దిగా ఒక 200 గజాలు ఆయన దాంట్లోకి పోయిందని ఇప్పుడు వచ్చి అక్కడ హద్దులు పాతుకుంటున్నాడు. కానీ మాకు సర్వే చేసినప్పుడు మాకు చెప్పలేదు, ఏమి చేయలేదు. ఇది ఇప్పుడు ఎట్లా? శర్మ గారు దీనికి పరిష్కారం? ఇది కేవలము సివిల్ రాజ్యం కింద ఉంటుందండి. మీరు సివిల్ కోర్టును ఆశ్రయిస్తే మీకు ఏమన్నా ఫలితం దొరుకుతుంది. ఇప్పుడు మీ చేతిలోనే ఉందంటున్నారు భూమి, మీ కొంత భూమి వాడు తను రిజిస్టర్ చేసుకుంటున్నారు అంటున్నారు కనుక మీ భూమి ఎంత అతను రిజిస్టర్ చేసుకోవడానికి వీలేదు అని మీరు కోర్టులో మీరు దావా వేసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి సమస్యలకి ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఇంకొక కోణం కూడా చూడొచ్చు. అదేంటంటే ఖాళీ స్థలంగా చూపిస్తున్నారు. ఒకటి వ్యవసాయ భూమి కానీ రిజిస్టర్ చేసుకుంటారు. ఆయన ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నారంటే అది వ్యవసాయ భూమి కాదు, వేరే పర్పస్ వాడుతున్నారు కాబట్టి ఆయన చేయించుకోవచ్చు అనేది ఇంకో కోణం. కరెక్ట్ కదా, మంచి ప్రశ్న. అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ టు నాన్ అగ్రికల్చర్ పర్పసెస్ అని ఒక చట్టం ఉంటుంది. అంటే వ్యవసాయ భూములని వేరే పర్పస్ల కోసం వాడుకున్నట్లయితే తప్పకుండా ఫీజు చెల్లించేసి కన్వర్షన్ చేయించుకొని మిగతా పనులు చేసుకోవాలి. అంటే ఆయన అడుగుతున్న సమస్యకి దీనికి సంబంధం లేదు. బట్ ఎవరైనా కానీ వ్యవసాయ భూముల్ని వేరే ఉపయోగాల కోసం వాడుకోవాలనుకున్నట్లయితే ప్రభుత్వానికి ఫీజు చెల్లించాలి. అదొకటి. రెండోది ఈయన సమస్యలో ఇంకొక కోణం ఏంటంటే ఆయన పేరు మీద కొంత భూమి ఉంది. భూమి రికార్డుల ప్రకారం ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్ల ప్రకారం 1 ఎకరమో 2 ఎకరాల్లో ఉంది. ఇప్పుడు ఫిజికల్ గా అంత అక్కడ ఉందా లేదా అనేది క్వశ్చన్. ఆయన ఏమంటాడు, అందులోకి వెళ్ళి 200 యార్డులు వేరే వాళ్ళ దాంట్లో కలిసిపోయింది అనేది. ఈయనకి సర్వే స్టోన్స్ కూడా ఉండవు, హద్దులు పెట్టుకుని ఉండరు. ఆ హద్దులు కనుక ఉండుంటే ఎంక్రోచ్ అవుతున్నారంటే మీరు అన్నట్లుగా వెంటనే సివిల్ కోర్టుకు వెళ్ళిపోయి నా భూమిలో అయినా వస్తున్నాడు అనేది కేసు వేసుకోవచ్చు, ఆపొచ్చు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఆయన భూమి ఎక్కడ వరకు ఉందని తెలుసుకోలేదో తెలియదు. ఆ సర్వే స్టోన్స్ ఉన్నాయా, ఎంతవరకు భూమి ఉందని. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ మండల సర్వే దగ్గరికి వెళ్ళిన ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఇంత భూమి ఉంది, నా భూమికి హద్దులు పాతి నా భూమి చూపించండి అని మళ్ళీ. అంటే ఎప్పటికప్పుడు ఇతను ఈ భూమిదారులు సొంతదారులు
తమ సమస్యలను రెవెన్యూ డిపార్ట్మెంట్కు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్ళ మార్పులను, రికార్డులో వచ్చిన మార్పులను, తాము అమ్మిన విషయాలను, కొన్న విషయాలను, లేదా తరాలు మారిన విషయాలను ఎప్పటికప్పుడు రికార్డులకు మార్పులు చేసుకోవడానికి రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకోవడము, వాళ్ళు ఆ దరఖాస్తులను పరిశీలించి అందుకు అనుగుణంగా రికార్డులను మార్చడం జరిగినప్పుడే ఈ రెవెన్యూ రికార్డులు సరిగా ఉంటాయి. భూమి మీద ఒక రకంగానూ రికార్డులో మరొక రకంగానూ ఉంటే సమస్యలు తీరవు. ఇటువంటి సమస్యలు తీర్చడానికి ప్రజలకు ఎంత బాధ్యత ఉందో అధికారులకు కూడా అంతే బాధ్యత ఉంది. తమ హక్కుల గురించి వీళ్ళు అడగకపోతే వాళ్ళకి తెలియదు. వాళ్ళు సర్వే రికార్డు చూసి దాన్ని మార్చి తాజాగా ఉన్న పరిణామాలను అందులో చేర్చి సమస్యలను పరిష్కరించకపోతే ఈ హక్కుల సమస్యలు ఇంకా జటిలంగానే మారుతూ ఉంటాయి. 1971లో వచ్చిన పట్టాదారుల పాస్ పుస్తకాల చట్టం ఇప్పటికీ కొన్ని సమస్యలు పరిష్కరించినప్పటికీ ఇంకా ఎన్నెన్నో సమస్యలకి సమాధానాలు ఇంకా వెతుక్కుంటూనే ఉన్నాం. రెవెన్యూ శాఖ చుట్టూ కాళ్లరిగేలా చెప్పులరిగేలా తిరిగే పరిస్థితిని నివారించడానికి ఏర్పాటు చేసిన కొత్త చట్టం ఈ తిరిగే బాధలు తగ్గించిందా అనే విషయంపైన మనం ఇంతవరకు చర్చలు జరుపుకున్నాము. ఈ చర్చలో పాల్గొన్న ఇద్దరు ప్రముఖులకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే మనం చివరగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, హక్కులు కావాలని అనుకుంటున్న వాళ్ళు ఆ హక్కుల గురించి ముందు తమకున్న సాక్ష్యాలు చెప్పుకోవాలి. వారి సాక్ష్యాలు సరైనవే అని పరిశీలించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖ పైన ఉంటుంది. ఇరు వర్గాలు అంటే ఇటు హక్కుదారులు అటు అధికారులు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ రెవెన్యూ భూమి రికార్డుల సమస్యలు పరిష్కారం కావు అనే విషయాలు ఇందులో మనకు స్పష్టమైనాయి. గ్రామ సభలకు ప్రధానమైన ప్రాధాన్యత ఉంది. ఇందులో గ్రామ సభల ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడము, ప్రజల హక్కుల నిర్ధారణ, ఏ భూమిలో ఎవరున్నారనే విషయంపైన ఒక స్పష్టమైన అంచనా వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి సమస్యలను మళ్లీ చర్చించుకుందాం. ఈ రోజు భూమి కోసం కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం. మళ్లీ ఇటువంటి సమస్యలతో మళ్లీ వచ్చే ఆదివారం కలుసుకుందాం.